గుడ్ మార్నింగ్ నేను మీ కావ్య. సో ఇవాళ పేపర్ గుడ్ మార్నింగ్ నేను మీ కావ్య. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు, రైతు పొలిటికల్‌గా ఎజెండాలు ఎత్తుకుంటున్న పార్టీలు, కేంద్రం కొనుగోలుపై సప్పుడు చేయది, బీజేపీ ఏమో రైతు గోస అంటూ పొలిటికల్ పార్టీలకి బీఆర్ఎస్ సవాళ్ళు, దానికి ప్రతి సవాళ్ళు. సో ఒక్కసారి చూద్దాం పేపర్‌లో న్యూస్. ముందుగా వెలుగు పేపర్‌తో స్టార్ట్ చేద్దాం. కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఉండబోతున్నాయంట. డీమార్ట్, సూపర్ మార్కెట్ల వంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలని మహిళలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చిండ్రు. పెద్ద వ్యాపారాల్లోకి రావాలని మహిళా సంఘాలకి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. నాకు తెలిసి ఇదే వార్త అన్ని పేపర్లలో హెడ్లైన్స్ ఉంటది. సో అవసరమైన భూములను ప్రభుత్వం తరఫున కేటాయిస్తామట. 100 ఎకరాల వరకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రాజకీయాలు ఆస్తుల కోసం సొంత చెల్లెళ్లను ఇండ్ల నుంచి వెళ్ళగొడుతున్నారు అని కామెంట్ చేసిండ్రు. సో రాజకీయాల కోసం ఆస్తుల కోసం సొంత చెల్లెల్ని ఇండ్ల నుంచి వెళ్ళగొడుతున్నారు అనే కామెంట్ ఎవరిని చేసిండ్రు అనేది బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన మాట అన్నమాట. సో 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలు నిర్మించడానికి నిన్న ఒక శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి చేసిండ్రు. అండ్ దాంతోపాటు మహిళా సంఘాలకు, బ్యాంకులకు దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు లోన్ పరిమితి. అయితే మహిళలకు సంబంధించిన చీరలకే గత ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలతో మాత్రమే సరిపెట్టేది. కానీ సీతక్కకి శాఖ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. ప్రత్యేకంగా మహిళా సంఘాల మహిళకి కేవలం 2 లక్షల వరకే ఉండే లోన్ పరిమితి. కానీ దాన్ని 5 లక్షలు చేశారు. సో ఇప్పుడు 5 లక్షలు ఉండే లోన్ పరిమితిని 10 లక్షల వరకు కూడా సీఎం సార్ ఆదేశాలతో భవిష్యత్తులో ఉండబోతుంది. సో ఇప్పటికైతే క్లియరెన్స్ రాకపోయినా, సో ఇంకొక బెనిఫిట్ ఏం జరిగింది మహిళా సంఘాలకి అనంటే, వాళ్ళకి ఫుడ్ సేఫ్టీ వాలంటీర్లుగా ఉద్యోగాలు రాబోతున్నాయి. తర్వాత వాళ్ళు తీసుకునే లోన్లకి బీమా కల్పిస్తుంది ప్రభుత్వం. అంటే వాళ్ళు తీసుకున్న మహిళలకి ఏమైనా అయినా కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం, దాంతోపాటు ఆ లోన్ పూర్తిగా మాఫీ. సో ఇట్లాంటివి ఎన్నో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు కాస్త హెల్ప్ అయింది. అండ్ వాటితో పాటు ఇప్పుడు సూపర్ మార్కెట్లకి ధీటుగా కూడా మహిళా శక్తి బజార్లు ఉండాలి అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అంటే, సో ఆర్థికంగా కూడా మహిళలకి హెల్ప్ అయ్యే పరిస్థితి ఉంటదన్నమాట. సో ఇక మళ్ళీ ఒకసారి పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది. అదే వార్తని ఇక్కడ వెలుగు పేపర్ హైలైట్ చేస్తూ రాసినారు. మన ఎకానమీ బలంగా ఉందంట. దానికి సంబంధించిన నిర్మలా సీతారామన్ మాట్లాడిన మాటలు, కాక్రోచ్ పార్టీని ఎమోషనల్ గా తీసుకోవద్దు అంటూ జస్టిస్ సూర్యకాంత్ కామెంట్ అన్నమాట. అసలుకి ఈ కాక్రోచ్ పార్టీ పుట్టడానికే పునాది వేసింది జస్టిస్ సూర్యకాంత్. సో ఆయన గనక నిరుద్యోగుల గురించి కామెంట్ చేసి ఉండకపోయి ఉంటే, పరాణ జీవులని కాక్రోచ్ పార్టీ పుట్టి ఉండకపోయేదేమో. అట్లీస్ట్ పుట్టినా కూడా ఇంతగా పబ్లిసిటీ ఉండకపోయేది. ఏకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళకి సంబంధించిన అకౌంట్లని ఇండియాలో బ్యాన్ చేసేంత ప్రభంజనం కాక్రోచ్ పార్టీకి రాకపోయి ఉండేదేమో. సో లక్షలాది మంది కాక్రోచ్ పార్టీలో చేరడానికి రావాలి అని అనుకోలేదేమో. జస్టిస్ సూర్యకాంత్ చేసిన కమెంట్స్ తోనే నిజంగా సోమరిపోతులుగా ఉండడం, సోషల్ మీడియాకు అతుక్కుపోయి ఉండే వాళ్ళే పార్టీలో చేరడానికి ఎలిజిబిలిటీ అని నాకు తెలిసి ఆ నిరుద్యోగులు కూడా పెట్టకుండా ఉండరేమో. సో ఆయన పునాది వలికి ఆ తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇప్పుడు కాక్రోచ్ పార్టీకి సంబంధించి ఎవరు అంత ఎమోషన్ కావద్దు అని పిలుపునిస్తే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త వైరల్ అయిపోయింది. మేము అధికారంలోకి వస్తే ఇంటింటికి 24 గంటలు నీళ్ళు ఇస్తాం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని కేటీఆర్. సో ఎన్నికలకు చాలా దూరం ఉంది. కానీ ఇప్పుడే ఎన్నికల సంబంధించిన మాటల తూటాలు స్టార్ట్ చేసిండ్రు. దీంతో పాటు ఇంకొకటి కూడా సర్కార్కు సవాళ్ళు విసిరిండ్రు. నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తో ఇటు బీఆర్ఎస్ తో సవాళ్ళు ప్రతి సవాళ్ళ కాలం ఎలదీయాలి అని అనుకుంటున్నారేమో. సో ప్రజాక్షేత్రంలో ఉండి వాళ్ళతో కూడా కొట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, మొన్నటి వరకు బీజేపీ బండి సంజయ్ ఇష్యూ అది అయిపోయింది. తర్వాత వడ్ల కొనుగోలు, ఇక ఆ ఎపిసోడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అంటే ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు జూన్ 2కి 2 లక్షల ఇల్లు ఇయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో డబుల్ బెడ్రూమ్ మీరు ఎక్కడన్నా కడితే చూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తున్న కేటీఆర్. సో మరి ఈ సవాళ్ళకి ఎవరు స్పందిస్తారో కాంగ్రెస్ నుంచి చూడాలి. హైదరాబాద్ మెట్రోకి 13,000 కోట్ల
తో ప్రభుత్వంలోకి తీసుకుపోతుంది. అయితే మెట్రో ప్రభుత్వ పరం కాబోతుందనే వార్తలు విన్నాం గదా! ఎట్టకేలకు 17,000 కోట్ల రిఫైనింగ్‌తో ప్రభుత్వం చేతికి రాబోతుంది అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. రాష్ట్రం అగ్నిగుండంలో మారింది. నల్గొండలో 46.5 డిగ్రీల రికార్డ్ టెంపరేచర్. సో, అగ్నిగుండంలో మారుతుంది. ఇంకో 2 రోజులు కూడా ఇదే టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ దాంతో పాటు వడదెబ్బ బాధితుల కోసం నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఎవరు చనిపోయినా కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వబోతుంది. 4,00,000 రూపాయలు. దానికి సంబంధించిన తహసీల్దార్ ఆఫీసులలో ఎళ్ళాలి. అక్కడ అప్లై చేసుకోవాలి. ఎళ్ళేటప్పుడు ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫోటోస్ అండ్ డెత్ డిక్లరేషన్ తీసుకొని వెళ్తే వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారాన్ని కూడా ఇయ్యాలని ఆలోచన. ఎందుకంటే పిట్టల్లో రాలిపోతున్నారనే వార్తలు నిన్న మొన్న చూసినాం కదా! దానికంటే ఘోరమైన పరిస్థితి కనిపిస్తుంది. సో, రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా మినిమమ్ 10-15 మంది చనిపోతున్నారు. ఇక టెంపరేచర్ హై ఉన్న రోజు శనివారం ఒక్క రోజే 2 రోజుల క్రితం చూస్తే దాదాపు 51 మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరణించారు. అందుకని ఎండలు అని లైట్ తీసుకుంటే ఎండలు మిమ్మల్ని లైట్ తీసుకోని పరిస్థితికి తీసుకొనొస్తదనమాట. సౌకర్యాలు లేమితో బాలికల చదువు మానేయకూడదు. శానిటరీ నాప్కిన్‌లు, ప్రత్యేక మరుగుదొడ్ల కొరతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఆదేశాలు కూడా జారీ చేసింది. 3 నెలలకోసారి పర్యవేక్షణ చేయాలంటూ అధికారులకు. ఆగస్టు 15 లోపుగా రిపోర్ట్ రావాలని రాష్ట్రాలకి డెడ్‌లైన్ కూడా విధించింది. సో, సుప్రీంకోర్టు ఏమన్నా లేదంటే హైకోర్టు ఏమన్నా మిగతా రాష్ట్రాలు ఏమన్నా పాటిస్తే ఏమో గాని తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కోర్ట్‌ల ఆదేశాలు జాంతానై అన్నట్టే వ్యవహార శైలి ప్రభుత్వంది ఉంది. అందుకని ప్రభుత్వం ఏం చెప్పినా కూడా అధికారులు కూడా మీరేం చెప్పినా మేము కూడా జాంతానై మాకు సంబంధం లేదు, మాకు చెవులే ఇనిపియదు అన్నట్టు అధికారులు వ్యవహరిస్తారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించదు. కోర్టు ఏం చెప్పినా ప్రభుత్వం లైట్ తీసుకుంటది. ప్రభుత్వం అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చెప్పినా కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా అట్లే లైట్ తీసుకునే పరిస్థితి. సో, దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు రాజకీయంగా ఒక పార్టీ మేము రైతుల వైపు ఉన్నామంటే ఇంకొక పార్టీ మేమే రైతులలో కలిసి మేము పోరాటం చేస్తున్నాం అన్నారు కదా! ఆ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఒక ఇష్యూ. సీఎం సార్ మీరు ఖచ్చితంగా ఊర్లలో, గ్రామాల్లోకి ఎళ్ళాలి, తిరగాలి, ప్రజాక్షేత్రంలో తిరగాలి, ప్రజాపాలనకు సంబంధించి పరిపాలన చేస్తున్నారా లేదా అనేది సీరియస్‌గా దృష్టి పెట్టాలి. ఇంకొక గంట ఎక్కువ పని చేయాలి అనంటే కరెక్ట్ ప్రజలు విజిటింగ్ టైమ్‌కి వచ్చే టైంల 3 నుంచి అధికారులు సెక్రటరియట్‌ల అందుబాటులో లేకుండా తిరుగుతున్నారట. అది అంత సీరియస్‌గా సీఎం సార్‌కి సంబంధించిన ఆదేశాలు అధికారులు పాటిస్తున్నారు. సో, ఈ వార్త కూడా మనం నిన్నగాక మొన్న పేపర్‌లోనే చదివింది. సో, అట్లుంది పరిస్థితి. డిగ్రీ చదువుతోనే కొలువులంట సర్కారు కాలేజీలో ఏఐడిపి కోర్సులట. పరిశ్రమలతో 33 ఒప్పందాలు చేసుకున్నాం. కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవి సేన. మంచిదే. డిగ్రీ తర్వాతనే కొలువులు ఉండేటట్టు కంపెనీలతో ఒప్పందయినాయి అంటే బయటకొచ్చి నిరుద్యోగం అనే పేరు లేకుండా అక్కడి నుంచే వాళ్ళకి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఫైల్ కదలాలంటే 20,000 రూపాయలట. ఏసీబీకి చిక్కిన స్కూల్ రికార్డ్ అసిస్టెంట్. ఇది వెలుగులోని అప్డేట్స్. మన తెలంగాణ చూద్దాం. మెట్రోకి ఊపిరి. కృష్ణా జలాల వినియోగంపై సమన్వయం జరగాలి అంటూ కూడా నిన్న మంత్రులు. తర్వాత త్వరలోనే మహిళా శక్తి సూపర్ బజార్లు. మంచిదే. మరి మహిళలకు సంబంధించిన 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయో తెలవదు ఇప్పటి వరకు. సో, మరి వాటిపైన కూడా సీఎం సార్ ప్రకటిస్తే సో, ప్రతి నెల 2,500 రూపాయలు మహిళలకి ఇస్తాము అని మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఇప్పటివరకు ఆ హామీ ఊసేలేదు. ఈ సందర్భంగా అయినా మాకు ఆ గుడ్ న్యూస్ చెప్తారేమో. ఎందుకంటే ఒక మహిళలకు సంబంధించిన ఒక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత చాలా మంది మహిళలు వేదిక పైన ఉన్నోళ్ళు, వేదిక కింద ఉన్నోళ్ళు, ఆ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు, ఆ మీటింగ్ గురించి తెలిసినోళ్ళు, ఇక సీఎం సార్ మహిళలతోటి మీటింగ్ పెట్టిండ్రు అనంటే ఖచ్చితంగా అక్క చెల్లెలకు ఒక గుడ్ న్యూస్ చెప్తాడు అని వార్తలు లీకులు ఇచ్చినప్పుడు ఆ గుడ్ న్యూస్ 2,500 ఆర్థిక సహాయమే అని చాలా మంది అనుకున్నారు. అండ్ ఏదైతే తులం బంగారం అన్నారుగా, ఆ తులం బంగారం కూడా అక్క చెల్లెల అకౌంట్‌లకే వస్తది కాబట్టి సో, దాన్ని కూడా సీఎం సార్ ఏమైనా ప్రకటిస్తారేమో అని ఆశగా ఎదురు చూషిర్రు. గానీ నిరాశ మిగిలిన పరిస్థితి. మరి వీటితో పాటు దాని గురించి కూడా సార్ ఏమైనా మాట్లాడతాడా? దాని గురించి ఊసే లేదేంది అనేది కూడా మాట్లాడుతున్నారు. నైరుతి ఆలస్యమైంది అంటే నిప్పులు ఇంకా చెరిగే అవకాశం ఉంటది. ఇంకా టెంపరేచర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ టెంపరేచర్స్ పెరగడానికి నైరుతి ఒక కారణమైతే ఇంకొకటి ఎల్ నినో ఎఫెక్ట్. సో, ఎల్ నినో ఎఫెక్ట్ తోటి వడగాల్పులు
టెంపరేచర్ రైజింగ్, ప్రాణాలు పోవడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. దమ్ముంటే ధరలు తగ్గిచ్చు అంటూ హరీష్ రావు సవాళ్ళు. ప్రతిపక్షాలపై మాటలు అనడం కాదు, పెట్రోల్ డీజిల్ పైన రాష్ట్ర పన్ను తగ్గించాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్లు చేసిండ్రు అనమాట. సో ఆ వార్తనే ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. పెట్రోల్ పై వ్యాట్ రూపంలో ఏడాదికి 2000 కోట్ల అదనపు ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. సో అది తగ్గిస్తే జనాల పైన ఈ ఇంపాక్ట్ తగ్గుతుంది అనే వార్త ఇక్కడ హైలైట్ చేసి రాసిండ్రు. సో ఇందాక డిగ్రీ కోర్సుల గురించి ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు పాలిటెక్నిక్ లో 10 కొత్త కోర్సులట. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా రూపకల్పన, ఉపాధి అవకాశాలే లక్ష్యం. ఐఐటి హైదరాబాద్, సిఐఈ నిపుణుల సహకారమట. అందుబాటులోకి సెమీ కండక్టర్లు, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ వాల్యుయేషన్ సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వంటి డిప్లొమా కోర్సులు కూడా పాలిటెక్నిక్లకి అందుబాటులోకి రాబోతుంది. ఇంటర్న్షిప్ తప్పనిసరిగా చేస్తుండ్రు. కోర్సుల వివరాలు వెల్లడించి సాంకేతిక కళాశాల విద్యా కమిషన్ శ్రీదేవి సేన అనే వార్తని ఇక్కడ రాశారు. సో 33 కంపెనీలతో డిగ్రీ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతుండే వాళ్ళకి ఉద్యోగం వచ్చేటట్టు ఒక నిర్ణయం. తర్వాత పాలిటెక్నిక్ లో 10 కొత్త టెక్నికల్ కోర్సులు. ఇవన్నీ కూడా విద్యార్థులకు ఒక గుడ్ న్యూసే అన్నమాట. సో విద్యాశాఖ మాత్రమే కాదు, నేను కూడా ఉన్నా అని చెప్పి ఇరిగేషన్ డిఈ అట. పాలకుర్తి ఇరిగేషన్ డిఈకి సంబంధించి కూడా నిన్న ఏసీబీ రైడ్లు 50,000 రూపాయల లంచం తీసుకుంటూ శ్రీకాంత్ అనే డిఈ పట్టుబడిండ్రు. సో ఈ ఏసీబీ రైడ్లు చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఎట్లాగో 28 తారీఖు నుంచి పేపర్లు, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీస్, వీటన్నిటి రేట్లు, భూముల వాల్యూ మళ్ళీ ప్రభుత్వం పెంచాలని నిర్ణయించింది కదా. అట్లనే ఏసీబీ అధికారులు జరిగి రిజిస్ట్రేషన్ ఆఫీసులల్లా, తర్వాత మున్సిపల్ ఆఫీసులలో కూడా ఒక్కసారి నిఘా పెడితే మంచిగుండు. ఎందుకంటే రిజిస్ట్రేషన్‌కి అన్నీ ప్రాపర్‌గా ఉన్నా కూడా చేతులు దడపంది. అదే ఇగో ఇట్లాంటి చేతులు దడపందే పనులు ఎక్కడ కూడా అయితలేవని చెప్పి జనాలు అవస్థలు పడుతున్నారు. ఇక తర్వాత మ్యూటేషన్ కథ ఎరకనే. మీరు ఆళ్ళకిచ్చిర్రు మాకియ్యరా అని చెప్పేసి మ్యూటేషన్ సిస్టమ్ దగ్గర కూర్చున్న ఆపరేటర్ దగ్గర నుంచి అధికారి వరకు వాళ్ళకిచ్చిన దాంట్లో మాకు సగం ఇస్తే తప్ప మ్యూటేషన్ సంబంధించిన ఫైల్ క్లియర్ చేయమని కూర్చుంటున్నారు. ఇక దీనికి సంబంధించి మీడియేటర్ బ్రోకర్లు అని అంటారు కదా, రియల్ ఎస్టేట్ ఎవరైతే ఏకంగా కస్టమర్‌కి ఈ ల్యాండ్స్ చూపిస్తుంటారో, రేట్స్ చెప్తుంటారో, తర్వాత రిజిస్ట్రేషన్ బాధ్యత వాళ్ళే తీసుకోవడం, మ్యూటేషన్ బాధ్యత కూడా వాళ్ళే తీసుకున్నారు. ఒక ప్యాకేజీ మాట్లాడుకుంటున్నారు. ఈ ప్యాకేజీ దందా పైన ఇక ప్రైవేట్ వాళ్ళపైన ఏసీబీ వాళ్ళు ఏమీ చేయలేరు. అది అందరు కూడా ఎరకనే. మరి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఇగో ఇట్లాంటివి చేస్తుంటే ఇంకొక డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఇక ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులల్లా ఈ మ్యూటేషన్ సిస్టమ్ ఆపరేటర్స్‌గా ఈ అధికారులు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి అసలు ప్రభుత్వం జీతాలే ఇయ్యకండి. ఎట్లాగో మీరు బయట తీసుకుంటున్నారు కదా, తీసుకోండి అని అధికారికంగా లంచం చేసేయండి. అట్‌లీస్ట్ జనాలకి అవస్థలు తగ్గుతాయి. తర్వాత ప్రభుత్వానికి ఆదాయమైన పెరుగుతది. ఆ రకంగా మళ్ళీ జనాల పైన ఏసే పన్నుల భారం తగ్గుతది సార్ అని చెప్పి మొత్తుకుంటున్నారు. 7 కాలు 3 లారీలు ఢీ అంట. నిన్న ఎక్కడ ఇది ఇందల్వాయి దగ్గర, నిజామాబాద్ ఇందల్వాయి దగ్గర జరిగింది. సో ఒక టైర్ వేలి అకస్మాత్తుగా ఒక లారీ ఆగిపోతే ఒక కారు ఎనకాల ఒకటి 7 కార్లు ఒకదాంతో ఒకటి, ఒకదాంతో ఒకటి గుద్దుకున్నాయి. సో 7 కార్లకైతే ధ్వంసమైన కానీ లోపల ఎటువంటి ప్రాణ నష్టం ఎవరికీ జరగలేదు. వెంటనే వాళ్ళకి చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలించారనమాట. కూతురుపై తండ్రి లైంగిక దాడికి పాల్పడితే తండ్రికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించారంట. ఆ వార్త ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. మన తెలంగాణ చూద్దాం. సో మమ్మల్ని చంపి భూములు తీసుకోండి సార్ అంటూ బుల్డోజర్లకు అడ్డంగా పడుకుందంట ఒక మహిళ. రంగారెడ్డి జిల్లా కోహిడాలో తీవ్ర ఉద్రిక్తత. సో ఈ బుల్డోజర్లు వస్తున్నాయంటే ఈ భూముల దగ్గర ఉండే రైతుల గోసి ఇంతంత కాదు. సో అదే వార్త నమస్తే తెలంగాణ రాసింది. కోహిడా కోయిడా అనగానే ఫ్రూట్ మార్కెట్ కనిపించేది. కానీ ఇప్పుడు ఆ ఫ్రూట్ మార్కెట్ కి సంబంధించిన భూములను ప్రభుత్వం అక్కడి నుంచి తీసుకుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్త ఇక్కడ రాసిండ్రు. అసలు ఏంటిది వార్త?
బాటసింగారంలో పండ్ల మార్కెట్ శాశ్వత భవనాలు ఏర్పాటు కోసం సర్వే నంబర్‌లతో సహా రాసిర్రు. సో, కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన తర్వాత గూడా కేటాయించింది. మరో వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పండ్ల మార్కెట్ శాశ్వత భవనాలు నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం జేసీబీలతో భూమిని చదును చేయడానికి అధికారులు, భారీ పోలీసులు వచ్చారు. విషయం తెలుసుకున్న కోయిడా గ్రామానికి చెందిన రైతు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగిరంట. తమ తాతలు ముత్తాతల కాలం నుంచి ఈ భూమి సాగు చేసుకుంటున్నాం, జీవనాన్ని కొనసాగిస్తున్నాం, ప్రాణం పోయినా భూములు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారట. జేసీబీ ముందుకు సాగకుండా కొందరు మహిళలు అడ్డంగా పడుకున్నారు. తమను చంపి భూములు తీసుకోవాలని కన్నీరు గార్చిరట. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కోయిడా గ్రామంలోనే సర్వే నంబర్ 548లో 133 ఎకరాలు, సర్వే నంబర్ 507లో 44 ఎకరాలు ప్రభుత్వ భూమి బాటసింగారం పండ్ల మార్కెట్‌కు కేటాయించిందని చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వే నంబర్‌లు కూడా మారాయి. సో, దాంతోటి ఇక్కడ కేటాయించిన భూమి కాకుండా రైతుల భూమి, సాగు చేసుకునే భూమిని చదును చేయడానికొస్తే పాపం పెద్దామె బుల్డోజర్‌కి అడ్డంగా వాడుకొని భూములియ్యం అని చెప్పిందట. ఇట్లాంటి దుస్థితి. సో, రేడియల్ రోడ్డు అని కొంతమంది రైతుల గోస చూసినాం. ఇప్పుడు ఏకంగా పండ్ల మార్కెట్ సర్వే నంబర్. నాకు తెలిసి మనం ఇప్పటివరకు మూసీ గురించి మాట్లాడుకున్నాం. ప్రభుత్వాలు మారినాయి అంటే ఖచ్చితంగా బఫర్‌లు మారుతాయి అని చెప్పి. బఫర్‌లు ఎఫ్‌టీఎల్‌కి సంబంధించిన మార్కింగ్ మారుతదని చెప్పేసి. ఇప్పుడు ఏకంగా పండ్ల మార్కెట్‌కి సంబంధించిన సర్వే నంబర్‌లు కూడా మారినాయి అంటే దీనికంటే దీనమైన దుస్థితి ఇంకొకటి ఉండదేమో. సో, మోడీ సర్కార్‌ది 12 ఫెయిల్యూర్స్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త రాసింది. సో, అందులో నిరుద్యోగం, పేపర్ లీక్‌కి ఆగమైండ్రు. తర్వాత ఉద్యోగాలు రాకపోవడంతో రోజుకి 40 మంది బలైతుర్రంట. మహిళలపైన రోజుకి 1209 చొప్పున అఘాయిత్యాలు జరుగుతున్నాయంట. సర్కారుకు సంబంధించిన రైతుల గురించి ఉరికొయ్యగా మారింది అనే వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రనమాట. సో, దాంతో పాటు పన్ను పేరిట 350 లక్షల కోట్లు దాటిన కేంద్రం అనే వార్త, డాలర్ ముందు నిలబడలేక రూపాయి రోజు రోజుకి దిగజారిపోతుంది అనేది కూడా ఇక్కడ హైలైట్ చేసిండ్రు. దయలేని సర్కారుపై రైతులు దండాలెత్తి ఇగో కాళ్ళు మొక్కుతున్న పరిస్థితి. ఎందుకు? వాళ్ళ ధాన్యం కొనుమని. కుంపలు కూల్చే మేస్త్రి రేవంత్ అంట. ఉన్న ఇళ్లను కూల్చడమే రేవంత్ సర్కార్ పనంట. కొత్తవి కట్టేవి ఇచ్చింది ఏం లేదు. మా హయాంలోనే మేము అన్ని కట్టినాం. మీ హయాంలో మీరు ఏం కట్టిర్రు అని ఒక సవాల్ చేసిర్రు నిన్న రామన్న. దానికి సంబంధించిన వార్తని ఈడ హైలైట్ చేస్తూ రాసిర్రనమాట. సో, కరెంట్ ఇవ్వాలంటే కమిషన్‌లు ఇయ్యాల్సిందేనంట. 305 కంపెనీలు ఎదురు చూపుతున్నారు. యువ పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇచ్చింది అనే వార్తను రాసిర్రు. సో, కరెంట్ ఆఫీస్‌లో కూడా ఏసీబీ అధికారులు రైడ్ చేస్తే మంచిగున్నున్న ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మరి ఏసీబీ సారోళ్ళు ఎప్పుడు పోతారో ఆడికి చూడాలి. ఇది నమస్తే తెలంగాణ. సాక్షి చూద్దాం. అంతా మీ ఆశీర్వాదమేనట. సో, ఎక్కడ ఏ పేపర్‌లో చూసినా నిన్న మహిళా శక్తికి సంబంధించి అండ్ దాంతో పాటు మహిళలని పారిశ్రామికవేత్తలు చేస్తామనే సార్ మాటలు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయన్నమాట. కర్ణాటక సరిహద్దుల్లో 2 బ్రిడ్జిలు బ్యారేజీలు పైన నిన్న సమీక్ష. సో, దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఎన్‌టీఏ తీరు మారలేదు. గుణపాఠం నేర్చుకోకపోతే ఎట్లా అంటూ కూడా కోర్టు సీరియస్ అయింది. సో, కోర్టు సీరియస్ అయినా గానీ ఎందుకో ఈ మధ్య ప్రభుత్వాలు, అధికారులు దాన్ని అసలు వినాలనే ఆలోచన లేకుండా పోయింది. నాలుగోసారి మళ్ళీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినాయి. సో, అదే వార్తని ఇక్కడ సాక్షి కూడా హైలైట్ చేస్తూ రాసిండ్రు. డిపాజిట్‌లేమో 1,00,000 కోట్లంట. అప్పులేమో 1,50,000 కోట్లకు సంబంధించి అనే వార్తను గూడా ఇక్కడ సాక్షి పేపర్ రాసింది. ప్రొఫెసర్ నాగేశ్వరను అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటి ముందు ముట్టడిచ్చి ధర్నా చేస్తా
అని నిన్న కవిత ఒక సందర్భంలో మాట్లాడింది. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రనమాట. సో, ఇదనమాట ఇవాళ పేపర్ న్యూస్. మళ్ళీ రేపు పేపర్‌తో మళ్ళీ కలుద్దాం.